తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య సంబరాలు ఎరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాతంత్ర్యానికై పోరాడుతూనే ఉన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానము 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బానిస శ్రీ దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు. నల్గొండ జిల్లా నుండి బండి యాదగిరి రాసిన బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావో కొడుకో నైజాం సర్కార్ రోడ్డ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి వల్ల 17 సెప్టెంబర్ 1948 నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం మెదక్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,55,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని
వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 87,81,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చింది. విద్యుత్ శాఖ గృహజ్యోతి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,381 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లు లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటి వరకు 66,19,00,000 సబ్సిడీ అందజేసింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా వానాకాలం 2025 సంవత్సరమునకు గాను మొత్తము 2,62,043 రైతులు ఖాతాలో 220,84,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. రైతు రుణమాఫీ మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,491 మంది రైతులకు 645,41,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా జిల్లాలో 25,826 మంది పేద చికిత్సలు పొందగలిగినారు. అందుకు గాను ప్రభుత్వము 68,45,00,000 రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజీలకు ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కొరకు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్కు గురించి 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ 500 రూపాయలకే వంట గ్యాస్. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,26,796 మంది వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వము 13,18,00,000 రూపాయలు సబ్సిడీ అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,32,579 కుటుంబాలకు చౌక ధర దుకాణాల ద్వారా సెప్టెంబర్ 2025 మాసమునకు గాను 4,850 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో 18,808 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. మరియు కార్డులలో పిల్లలను చేర్చట తదితర మ్యూటేషన్లు వంటి 80,130 దరఖాస్తులను విచారణ జరిపి ఆమోదించడం జరిగింది. వీరికి సెప్టెంబర్ 2025 మాసంలో 598 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. విద్యాశాఖ మెదక్ జిల్లాలో 74,265 విద్యార్థులకు 2 జతల ఏకరూప దస్తులను మరియు పాఠ్య పుస్తకాలను, వర్క్ బుక్లు మరియు నోట్బుక్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల 32,773 విద్యార్థులకు కూడా నోట్బుక్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాము. ప్రభుత్వం జూనియర్ కాలేజీల మరమ్మతుల కొరకు 3,26,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో కొత్తగా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మొదటి విడతలో 457,70,00,000 వ్యయంతో 9,154 ఇండ్లు మంజూరు కాగా
ఇందులో అత్యధికమైన ఇండ్లు నిర్మాణ పనులు వివిధ దశలలో కలుపు మరియు ఇండ్ల నిర్మాణ ప్రగతిని బట్టి ఇప్పటి వరకు 2,295 లబ్ధిదారులకు 22,76,00,000 రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. అటవీ శాఖ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరము 77 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 31,23,000 మొక్కలు నాటడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందిరా మహిళా శక్తి భవనానికి 5 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 245.54 కోట్ల రూపాయలతో 29,160 మహిళా సభ్యులకు చిన్నతర వ్యాపారులు పెట్టించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడడం జరిగింది. వడ్డీ లేని రుణాల కింద 10,574 మహిళా సంఘాలకు 21.69 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ మంజూరు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి పరిసరాల అభివృద్ధి కొరకు 35 కోట్ల రూపాయలు వ్యయంతో పనులు ప్రారంభించడం జరిగింది. మెదక్ చర్చ్ పరిసరాల అభివృద్ధి కొరకు 29 కోట్లు 18 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా మరియు శిశు సంక్షేమం, రోడ్డు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వాటర్ సప్లై, వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించడం జరిగింది చెప్పడానికి ఆనందిస్తున్నాను. పోలీస్ శాఖ శాంతి భద్రతలు పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాలు నివారణలో, మత్తు పదార్థాలు మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొకసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వచ్ఛ, స్వాతంత్ర్య, ప్రజాస్వామ్యం
మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య సంబరాలు కేరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాతంత్ర్యానికై పోరాడుతూనే ఉన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానము 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బానిస శ్రీ దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు. నల్గొండ జిల్లా నుండి బండి యాదగిరి రాసిన బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావో కొడుకో నైజాం సర్కార్ రోడ్డ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి వల్ల 17 సెప్టెంబర్ 1948 నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం మెదక్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,55,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 87,81,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చింది. విద్యుత్ శాఖ గృహజ్యోతి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,381 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటి వరకు 66,19,00,000 సబ్సిడీ అందజేసింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా వానాకాలం 2025 సంవత్సరమునకు గాను మొత్తము 2,62,043 రైతులు ఖాతాలో 220,84,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. రైతు రుణమాఫీ మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,491 మంది రైతులకు 645,41,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా జిల్లాలో 25,826 మంది పేద చికిత్సలు పొందగలిగినారు. అందుకు గాను ప్రభుత్వము 68,45,00,000 రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజీలకు ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కొరకు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్కు గురించి 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ 500 రూపాయలకే వంట గ్యాస్. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,26,796 మంది వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వము 13,18 లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,32,579 కుటుంబాలకు చౌక ధర దుకాణాలు ద్వారా సెప్టెంబర్ 2025 మాసమునకు గాను 4,850 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో 18,808 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది మరియు కార్డులలో పిల్లలను చేర్చట తదితర మ్యూటేషన్లు వంటి 80,130 దరఖాస్తులను విచారణ జరిపి ఆమోదించడం జరిగింది. వీరికి సెప్టెంబర్ 2025 మాసంలో 598 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. విద్యాశాఖ మెదక్ జిల్లాలో 74,265 విద్యార్థులకు 2 జతల ఏకరూప దస్తులను మరియు పాఠ్య పుస్తకాలను, వర్క్ బుక్లు మరియు నోట్బుక్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల 32,773 విద్యార్థులకు కూడా నోట్బుక్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాము. ప్రభుత్వం జూనియర్ కాలేజీల మరమ్మతుల కొరకు 3,26,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో కొత్తగా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మొదటి విడతలో 457 కోట్లు 70 లక్షల వ్యయంతో 9,154 ఇండ్లు మంజూరు కాగా ఇందులో అత్యధికమైన ఇండ్లు నిర్మాణ పనులు వివిధ దశలలో కలుపు మరియు ఇండ్ల నిర్మాణ ప్రగతిని బట్టి ఇప్పటి వరకు 2,295 లబ్ధిదారులకు 22 కోట్లు 76 లక్షల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. అటవీ శాఖ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరము 77 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 31,23,000 మొక్కలు నాటడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందిరా మహిళా శక్తి భవనానికి 5 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 245.54 కోట్ల రూపాయలతో 29,160 మహిళా సభ్యులకు చిన్నతర వ్యాపారులు పెట్టించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడడం జరిగింది.
వడ్డీ లేని రుణాల కింద 10,574 మహిళా సంఘాలకు 21.69 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ మంజూరు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి పరిసరాల అభివృద్ధి కొరకు 35 కోట్ల రూపాయలు వ్యయంతో పనులు ప్రారంభించడం జరిగింది. మెదక్ చర్చ్ పరిసరాల అభివృద్ధి కొరకు 29 కోట్లు 18 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా మరియు శిశు సంక్షేమం, రోడ్డు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వాటర్ సప్లై, వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించడం జరిగింది చెప్పడానికి ఆనందిస్తున్నాను. పోలీస్ శాఖ శాంతి భద్రతలు పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాలు నివారణలో, మత్తు పదార్థాలు మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొకసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య సంబరాలు ఎరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాతంత్ర్యానికై పోరాడుతూనే ఉన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానము 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బానిస శ్రీ దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది. ఆనాటి పోరాటంలో
తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు.